తల్లుల చేపల కూర. బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక మరియు చిన్నుకాకి రోజులాగే ఊరి రచ్చబండ దగ్గర ఆడుకోవడానికని వస్తారు. ఆ రోజు ఆకాశం మబ్బులు పట్టి చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. వాతావరణం చాలా చల్లగా ఉండడంతో పిల్లలకి ఏదైనా మంచి రుచికరమైన ఆహారం తినాలని అనిపిస్తుంది. ముగ్గురు కలిసి ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అబ్బా, ఈ రోజు గాలి ఎంత చల్లగా హాయిగా ఉందో చూడరా. ఇలాంటి వాతావరణంలో ఆడుకుంటూ ఉంటే ఆకలి తెగ పెరిగిపోతుంది. నాకిప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలని ఉందిరా. రోజు తినే పప్పు ఆకుకూరలు తిని తిని నా నోరు చచ్చిపోయింది. అవును బుజ్జే, నువ్వు చెప్పింది నిజమే. నాకు కూడా ఈరోజు అసలు పప్పు అన్నం తినాలనే లేదు. ఈ చల్లటి గాలికి మంచి గుమగుమలాడుతున్న చేపల కూర తింటుంటే ఉంటుంది స్వర్గం కనిపిస్తుంది. ఊహించుకుంటుంటేనే నా నోరూరిపోతుంది. ఊరే బన్ను, చేపల కూర పేరు చెప్పకరు బాబు. నా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి. మా అమ్మ చిచ్చుకాకి అసలు ఎప్పిస్తున్నారుది. ఎప్పుడో నెలకొకసారి తప్ప అసలు నాన్ వెజ్ వండనే వండదు. నాకు చేపల కూర తిని చాలా రోజులైపోయింది. మనం ఎలాగైనా ఈ రోజు చేపల కూర తినాలిరా. అయితే లేదెందుకు, మనం ముగ్గురం వెళ్ళి మన అమ్మాయిని అడుగుదాం. ఈ రోజు వాతావరణం బాగుంది కదా, వాళ్ళకు కూడా తినాలని ఉంటుంది. ఖచ్చితంగా వండి పెడతామంటారు. ముందు మా అమ్మ తోని పిచ్చుక దగ్గరికి వెళ్దాం. తర్వాత నీ అమ్మ చోటు చిలుక, ఆ తర్వాత చిచ్చు అత్త దగ్గరికి వెళ్దాము. ముగ్గురు పిల్లలు తెగ సంబరపడిపోతూ చేపల కూర ఊహల్లో తేలిపోతూ తుని పిచ్చుక ఇంటికి వెళ్తారు. తుని పిచ్చుక ఇంట్లో బట్టలు ఉతుకుతూ చాలా పనుల్లో బిజీగా ఉంటుంది. అమ్మా, ఓ అమ్మా, నువ్వు ఈరోజు నాకు ఒక మంచి పని చేయాలమ్మా. బయట చూడు, వాతావరణం ఎంత చల్లగా ఉందో. నాకు పన్నుకి చిన్నుకి ముగ్గురికి ఈరోజు చేపల కూర తినాలని చాలా ఆశగా ఉందమ్మా. నువ్వు మాకు వేడి వేడిగా చేపలు తెచ్చి వండి పెట్టువా ప్లీజ్. తొలి పిచ్చుక చిరాకుగా, ఏంటి చేపల కూరనా? నీకు నా పరిస్థితి కనిపించడం లేదా బుజ్జి? ఇంట్లో ఎంత పనుందో చూడు. బట్టలు ఉతకాలి, ఇల్లు తుడవాలి, ఆంట్లు తోమాలి. నాకు అసలు ఒక్క నిమిషం కూడా తీరికలేదు. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చి వాటిని కోసి కూర వండే అంత ఓపిక, టైము రెండూ లేవు. నేను ఈరోజు తొందరగా పప్పు చారు చేస్తాను. అది తిని అడ్జస్ట్ అవ్వండి. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి. బుజ్జి పిచ్చుక బాధగా, అమ్మా ప్లీజ్ అమ్మా, చాలా రోజులైంది తిని, ఒక్కసారి అంటి పెట్టమ్మా. నేను చెబితే వినవా బుజ్జి నువ్వు? నాకు చాలా పనుందని చెబుతున్నానుగా. నేను అస్సలు వండనంటే వండను. మీరు వెళ్ళి ఆడుకోండి. మధ్యాహ్నం పప్పు చారుకి రండి. బుజ్జి పిచ్చుక మొహం మాడేసుకుని బయటకొస్తుంది. పిల్లలు ముగ్గురు కలిసి ఇప్పుడు చోటు చిలుక దగ్గరికి వెళ్తారు. చోటు తన కిరాణా షాపులో సరుకులు సర్దుతూ లెక్కలు చూసుకుంటూ బిజీగా ఉంటుంది. అమ్మా, తుని పిన్ని మాకు చేపల కూర వండదంట. ఆమెకు చాలా పనుందంట. నువ్వైనా మాకు ఈరోజు చేపల కూర వండి పెట్టవా అమ్మా? నాకు చాలా ఆకలిగా ఉంది. చేపలు తినాలని చాలా తెగ ఆశగా ఉందమ్మా. ఒరే పన్ను, నాకు మాత్రం ఇక్కడ పని లేదా ఏంటి? షాప్ లో కొత్త సరుకులు వచ్చాయి. ఇవన్నీ సర్ది గల్లా పెట్టెలో లెక్కలు చూసుకోవాలి. నేను ఇప్పుడు షాప్ వదిలేసి వెళ్ళి నీకు చేపల కూర ఎలా వండి పెట్టగలను? అసలు నాకు ఈ రోజు వంట చేసే ఉద్దేశమే లేదు. పక్కింటి నుండి ఏదైనా తెచ్చుకుని తిందామని అనుకుంటున్నాను. నువ్వు నన్ను అడిగి టైం వేస్ట్ చేయకు. కానీ అమ్మా, మేము ముగ్గురం ఆశపడ్డామమ్మా. ఒక్కరోజు షాప్ ఆపేయొచ్చు కదా. షాప్ ఆపేస్తే మన ఇంటికి సరుకులు ఎలా వస్తాయినా సన్నాసి? నేను ఈ రోజు చేపల కూర వండను. నువ్వు వెళ్ళి వేరే ఏదైనా ఆడుకోపో. బన్ను కూడా తీవ్ర నిరాశతో బయటకొస్తాడు. ఇక చివరి ఆశ చిచ్చుకాకి. ముగ్గురు కలిసి చిచ్చుకాకి ఇంటికి వెళ్తారు. చిచ్చుకాకి అరుగు మీద కూర్చొని తెలివిగా ఏదో లెక్కలేసుకుంటూ ఉంటుంది. అమ్మో, తుని పిన్ని చోటు పిన్ని ఇద్దరు చేపల కూర వండరు అన్నారు. వాళ్ళకి చాలా పనులున్నాయంటో. నువ్వే మాకు ఈ రోజు మధ్యాహ్నం చేపల కూర వండి పెట్టాలమ్మో. ప్లీజ్ అమ్మో, నీకు దండం పెడతాను. చిచ్చుకాకి కళ్ళు తేలేసి, ఏమిటి చేపల కూరనా? అసలు మార్కెట్లో చేపల రేట్లు ఎలా మండిపోతున్నాయో తెలుసారా నీకు? కిలో చేపలు 100-200 చెబుతున్నాడు. అంత రేటు పెట్టి చేపలు కొన్నా కూడా వాటికి నూనె ఎక్కువ కావాలి, మసాలాలు కావాలి. నేను అంత ఖర్చు పెట్టి నేను చేపల కూర వండాలా? నా దగ్గర అంత డబ్బులు లేవు. అమ్మో, రోజు ఏదో ఒకటి చెప్పి డబ్బులు ఇవ్వవు, తిండి పెట్టవు. ఈ రోజు వాతావరణం బాగుంది, అందుకే అడుగుతున్నాం. కొద్దిగా తెచ్చి పెట్టొచ్చు కదా. వాతావరణం బాగుంటే పచ్చిగడ్డి తినరా, తప్పితే చేపల కూర అడక్కో. నేను ఉదయం చేసిన పెరగన్నం ఉంది, అందులో కూరగాయ వేసుకుని తిను. నేను ఈ రోజు రేపు ఇంకెప్పుడు కూడా వండను. వెళ్ళి ఇక్కడ నుండి.
ముగ్గురు తల్లులు వాళ్ళని కాదనడం, వంట చేయడానికి ఓపిక లేదు, డబ్బులు లేవు అని తప్పించుకోవడంతో పిల్లలకి చాలా బాధేస్తుంది. ఆకలితో నిరాశతో వాళ్ళ ముగ్గురు ఊరి బయటున్న ఒక పెద్ద చెట్టు కింద వెళ్లి కూర్చుంటారు. ముగ్గురు మొహాలు చిన్నబుచ్చుకుని ఏడుస్తూ మాట్లాడుకుంటారు. చూశారా, మా అమ్మకి మన మీద అస్సలు ప్రేమే లేదు. ఈ రోజు ఒక్క కూర అడిగితే ఎంత దారుణంగా తిట్టారో. పనులున్నాయి, ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు తప్ప మన ఆశ తీర్చాలని ఎవరికి లేదు. అవును బుజ్జే, నాకు అసలు ఇంటికి వెళ్ళాలని కూడా లేదు. మా అమ్మ ఎప్పుడు చూసినా షాపు లెక్కలు అంటుందే తప్ప నా గురించి ఆలోచించదు. ఈ రోజు నేను అన్నం కూడా తినను. మా అమ్మ గురించి తెలిసిందేగా, డబ్బులు పోతాయని ప్రాణం పోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. మనం ఇంకా ఈ రోజు ఉపవాసం ఉండాల్సిందే. మన కష్టాలని ఎవరూ తీర్చరు. అలా పిల్లలు ముగ్గురు చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడే అటుగా మహీగ్రద్ద, లూసీ పౌరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఆ ముగ్గురు పిల్లలు ఒక్క దగ్గర కూర్చొని ఏడవడం చూసి వారికి ఆశ్చర్యం వేస్తుంది. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏంటి పిల్లలు, ఏమైంది మీకు? ఈ రోజు సండే కదా, హాయిగా గ్రౌండ్ లో ఆడుకోకుండా ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నారేమిటి? ఎవరైనా మిమ్మల్ని కొట్టారా? అవును బుజ్జి, మీ మొహం అంతా ఎర్రగా అయిపోయింది. చిన్నుగాడు కూడా తెగ ఏడుస్తున్నాడు. ఏమైందో మాకు చెప్పండి. బుజ్జి పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, ఎవరు కొట్టలేదు మహి ఆంటీ. మాకు ఈ రోజు చేపల కూర తినాలని చాలా ఆశగా ఉంది. వాతావరణం కూడా చల్లగా ఉంది కదా అని మన అమ్మల్ని అడిగాము, కానీ వాళ్ళెవరు కూడా మాకు వండి పెట్టలేదు. అవునండి, మా అమ్మకి షాపు పనులంట, బుజ్జి వాళ్ళమ్మకి ఇంటి పనులంట, చిన్ను వాళ్ళమ్మకేమో డబ్బులు ఖర్చు అయిపోతాయంట. మాకెవరు వండి పెట్టనని అన్నారు. మాకు చాలా ఆకలిగా ఉంది, కానీ వాళ్ళ కూరలు తినాలని లేదు మాకు. అందుకే బాధపడుతున్నాం. మహీగ్రద్ద జాలిగా, అయ్యో పాపం పిల్లలు, మీకు చేపల కూర తినాలని అంత ఆశగా ఉందా? మీ అమ్మని కూడా కొంచెం టైం తీసుకుని వండి పెట్టాల్సింది. వాళ్ళకి పనులు ఎక్కువయ్యాయేమో. మీరు బాధపడకండి. అవును పిల్లలు, మీరేం బాధపడకండి. మీ అమ్మలు వండి పెట్టకపోతే ఏంటి, మేమున్నాం కదా. ఈ రోజు మీకు చేపల కూర మేము వండి పెడతాం. ఏమంటారు మహి గారు? మహీగ్రద్ద నవ్వుతూ, ఖచ్చితంగా లూసీ, నేనిప్పుడే మార్కెట్ కి వెళ్లి మంచి ఫ్రెష్ చేపలు తీసుకొని వస్తాను. నువ్వు నా ఇంటికి వచ్చి మధ్యాహ్నం వంటకి ఏర్పాట్లు చెయ్యి. పిల్లలు, మీరు ఏడవకండ్రా. మధ్యాహ్నం రచ్చబిడ్డ దగ్గరికి రండి. మీకు వేడి వేడి చేపల కూరతో పాటు అన్నం కూడా పెడతాము. చిన్నుకాకి ఆనందంతో లేచి, నిజంగానూ మీరు మాకు వండి పెడతారు? థ్యాంక్ యూ మహి ఆంటీ, థ్యాంక్ యూ లూసీ ఆంటీ. మీరు చాలా మంచి వాళ్ళు ఆంటీ. మా అమ్మల కంటే మీరే మాకు ఎక్కువగా ఇష్టం. మేము మధ్యాహ్నం ఖచ్చితంగా వస్తాము. మహీగ్రద్ద, లూసీ పౌరం ఇద్దరు కలిసి మార్కెట్ నుండి చేపలు తెచ్చి చాలా ప్రేమతో వంట చేస్తారు. చేపలను మంచిగా కడిగి చింతపండు పులుసు, ఉప్పు, కారం, మంచి మసాలాలు వేసి గుమగుమలాడుతున్న చేపల కూర వండుతారు. మధ్యాహ్నం అవ్వగానే పిల్లలు ముగ్గురు రచ్చబండ దగ్గరికి వస్తారు. అక్కడ మహి, లూసీ వాళ్ళకి అరిటాకులలో వేడి వేడి అన్నం, చేపల కూర వడ్డిస్తారు. బన్ను చిలుక కూర తింటూ, వా మహి ఆంటీ, ఈ కూర రుచి అదిరిపోయింది. అసలు చేపలంత మెత్తగా ఉడికాయో. మా అమ్మ ఎప్పుడు ఇంత రుచిగా వండలేదు. నాకు ఇంకో 2 ముక్కలేయండి. అవునాంటీ, ఈ చింతపండు పులుసు తగ్గితే ప్రాణం లేచొస్తుంది. మా అమ్మ పనులు పనులు అని అంటుంది, కానీ ఇలాగా ప్రేమతో వంట చేయదు. మీరు చాలా గ్రేట్. మా అమ్మ గురించి తెలిసిందేగా, పిచ్చి వంట చేస్తుంది. మీరు పెట్టిన ఈ కూర తిన్నాక నాకు పొట్టలో చాలా సంతోషంగా ఉంది. ఇక నుండి మాకేం కావాలన్నా మీ దగ్గరకే వస్తామంటీ. లూసీ పౌరం నవ్వుతూ, తినండి పిల్లలు, కడుపు నిండా తినండి. మీకెప్పుడు ఏం కావాలన్నా మేం వండి పెడతాం, సరేనా? అలా పిల్లలు కడుపు నిండా తిని సాయంత్రం వరకు ఆడుకుని రాత్రికి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు. రాత్రికి ఇంటికెళ్ళాక వాళ్ళ అమ్మలు వాళ్ళని అడుగుతారు. తుని పిచ్చుక బుజ్జితో, ఏమే బుజ్జి, మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి రాలేదు ఏంటి? నేను కూర వండలేదని అలిగావా ఏంటి? ఎక్కడ తిన్నావే? బుజ్జి పిచ్చుక గర్వంగా, నేనేం అలకలేదులే అమ్మా. మహి ఆంటీ, లూసీ ఆంటీ మాకు మధ్యాహ్నం వేడి వేడి చేపల కూర వండి పెట్టారు. అసలు ఆ కూర రుచి అమృతం లాగా ఉంది. నువ్వెప్పుడు నాకంత రుచిగా వండలేదు తెలుసా? వాళ్ళు నన్ను ఎంత ప్రేమతో చూసుకున్నారో. నాకు నీ వంట, నీ తిట్లు అవసరం లేదు. ఇంకా నాకేం కావాలన్నా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తింటాను. చిన్నుకాకి, బన్ను చిలుక కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ అమ్మలతో ఇలాగే మాట్లాడతారు. మీరు మాకు వండి పెట్టలేదు,
మహి ఆంటీ వండి పెట్టింది, ఇక నుండి మాకు వాళ్ళ వంటే ఇష్టం, మీ వంట అస్సలు బాలేదు, మీరు మాకు ఏం చెయ్యక్కర్లేదు అని తెగ ఓవర్గా మాట్లాడతారు. ఆ మాటలు విన్న తల్లులకి తుని, చోటు, చిచ్చు గుండె ఆగిపోయినంత పనవుతుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళని ఇంత తక్కువ చేసి మాట్లాడడం వాళ్ళకి తీవ్రమైన బాధని, షాక్ ని ఇస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం తుని, చోటు, చిచ్చు ముగ్గురు రచ్చబండ దగ్గర కలుస్తారు. ముగ్గురి మొహాలు చాలా డల్ గా ఉంటాయి. తుని పిచ్చుక బాధగా, చూసారా చోటు, నిన్న మనం కూర వండలేదని మన పిల్లలు మనకి తెలియకుండా మహి, లూసీల దగ్గర తిన్నారు. అది కూడా తప్పులేదు, కానీ ఇంటికొచ్చాక వాళ్ళు మాట్లాడిన మాటలు నాకు చాలా గుచ్చుకున్నాయి. మహి ఆంటీది బెస్ట్ అంట, నేను వండే వంటలు అస్సలు బాలేదంట. అవును తుని, నా కొడుకు బన్ను కూడా అలాగే అన్నాడు, నీ వంట చెత్తలాగా ఉంటుంది, నాకు మహి ఆంటీయే తిండి పెడుతుంది అని అన్నాడు. నేను ఎంత కష్టపడి వాడి కోసం షాప్ లో పనిచేస్తున్నాను, ఒక్కరోజు వండలేదని నన్ను ఇంత చులకనగా చూస్తాడా? నాకు రాత్రంతా ఏడ్పొచ్చింది. నా కొడుకు చిన్నగాడైతే నన్ను పిసినారది అని డైరెక్ట్ గా అన్నాడు. నేను పెట్టే తిండి వాడికి ఇష్టం లేదట. మన తల్లులం వాళ్ళని ఎంత ప్రేమతో పెంచుతాం, కానీ వాళ్ళు మాత్రం మన కష్టాలని అర్థం చేసుకోకుండా ఎంత ఎక్స్ట్రా మాటలు మాట్లాడతారా? పిల్లలు తెలియకుండా మాట్లాడరులే, కానీ వాళ్ళకి మన విలువ తెలియాలి, మన వంట రుచి కూడా ఏంటో వాళ్ళకి బాగా తెలియాలి. ఈ రోజు మనం ముగ్గురం కలిసి మన సొంత ఖర్చుతో చాలా అద్భుతమైన చేపల కూర వండుకుందాం. మన పిల్లలకి పెట్టకుండా మనమే కూర్చొని తిందాం, మన సత్తా ఏంటో చూపిద్దాం. కరెక్ట్ గా చెప్పవుతుంది. నేను ఈ రోజు డబ్బులు తీస్తాను, మీరు చేపలు తేయండి, మనం ముగ్గురం కలిసి వంట చేసి వాళ్ళ ముందే తిందాం. ముగ్గురు తల్లులు కలిసి మార్కెట్కెళ్లి మంచి చేపలు తెస్తారు. ఊరి బయట పొయ్యి పెట్టి 3 సార్లు కడిగిన చేపలతో చింతపండు పులుసు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి గడ్డ, రకరకాల మసాలాలు వేసి తెగ గుమగుమలాడుతున్న చేపల కూరని వండుతారు. ఆ వాసన ఊరంతా వ్యాపిస్తుంది. మధ్యాహ్నం అవుతుంది. తుని, చోటు, చిచ్చు ముగ్గురు చెట్టు కింద కూర్చొని ఆకులేసుకుని వేడి వేడి అన్నంతో చేపల కూర తీసుకుని తిందామని కూర్చుంటారు. అప్పుడే ఆ వాసనకి ఆకర్షితులైన బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ వాసనని పీలుస్తూ బుజ్జి, అమ్మా, ఏంటి వాసన ఇంత అదిరిపోతుందో? మీరు ఈ రోజు చేపల కూర వండారా? నాకు చాలా ఆకలిగా ఉంది, తొందరగా కంచెంలో పెట్టమ్మా. అవును పిన్నే, నాకు కూడా నిన్న తిన్నదానికంటే ఇది ఇంకా సూపర్ గా వాసన వస్తుంది, తొందరగా పెట్టండి. తల్లులు ముగ్గురు వాళ్ళని చూసి కూడా పట్టించుకోకుండా వాళ్ళ కంచాలలో కూర వేసుకుని తినడం మొదలు పెడతారు. తుని పిచ్చుక తింటూ, రుచి ఆదిరిపోయింది. ఏంటి పిల్లలు, మీకు కూర కావాలా? కానీ మీకు మా వంట బాలేదని అన్నారు కదా. మీకు మహి ఆంటీ, లూసీ ఆంటీల బెస్ట్ వంట చేస్తారు కదా, మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర తెచ్చుకుని తినండి, ఈ చెత్త వంట మీకు వద్దులే. అవును బన్ను, నేను వండే వంట నీకు నచ్చదు కదా. ఈ రోజు మేము ముగ్గురం మాత్రమే తిందామని వండుకున్నాం. మీకు ఈ రోజు కూర లేదు, వెళ్ళి మీ ఆంటీలను అడగండి. మరి చిన్నగా, నేను పిసినారదాన్ని కదా, నేను పెట్టిన కూర తింటే నీకు కడుపు నొప్పులు వస్తాయి కదా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోరా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, మేము ప్రశాంతంగా తింటున్నాం. తల్లుల మాటలు విన్న పిల్లలకి ఒక్కసారిగా గుండాగిపోయినంత పనవుతుంది. వాళ్ళు నిన్న రాత్రి తెలియకుండా అన్న మాటలు వాళ్ళమ్మల్ని ఎంత బాధ పెట్టాయో వాళ్ళకిప్పుడు అర్థమవుతుంది. వాళ్ళమ్మలు పెట్టిన స్నేహపూర్వక శిక్షకి వాళ్ళు తెగ బాధపడతారు. బుజ్జి పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని తుని దగ్గరకొచ్చి, అమ్మా, నన్ను క్షమించమ్మా, నిన్న కోపంలో, ఆకలితో నేను తెలియకుండా కొంచెం ఎక్స్ట్రా మాటలు మాట్లాడాను. నువ్వు నా కోసం రోజు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. నువ్వు ఒక్కరోజు కూర వండలేదని నిన్ను తక్కువ చేసి మాట్లాడటం నా తెలివి తక్కువతనం, నన్ను క్షమించమ్మా. బన్ను చిలుక ఏడుస్తూ, అవునమ్మా, నేను కూడా చాలా తప్పు మాట్లాడాను. ఎవడంత ప్రేమతో పెట్టినా తల్లి వండే వంట, తల్లి పెట్టే ప్రేమ ముందు అన్ని తక్కువేనమ్మా. నేను ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను, నీ వంట బాలేదని అస్సలు అనమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా, నేను కూడా నిన్ను పిసినారి అన్నా, కానీ నువ్వు నా కోసమే కష్టపడుతున్నావని మర్చిపోయాను. మాకు మీ వంటే కావాలి, మీతో పాటు కూర్చొని తినాలని ఉందమ్మా, ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. అలా పిల్లలు ముగ్గురు ఏడుస్తూ క్షమాపణ అడుగుతుంటే తల్లుల గుండెలు కరిగిపోతాయి. వాళ్ళు పిల్లల్ని ప్రేమతో దగ్గరికి తీసుకుంటారు. ఏడవకు తల్లి, కోపంలో తల్లులని తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడకూడదు. మేము పడే కష్టాలన్నీ మీకోసమే కదా. ఒక్కరోజు ఓపిక లేక వంట చేయకపోతే మమ్మల్ని పరాయి వాళ్లతో పోల్చి తక్కువ చేయడం చాలా తప్పు కదా. ఇంకోసారి ఎప్పుడు అలా మాట్లాడకూడదు, తెలిసిందా? తెలిసిందమ్మా, ఇంకెప్పుడు అలా అనను.
సరేలే, తప్పు తెలుసుకున్నారుగా, రండి కూర్చోండి. ఈ కూర వండి తెచ్చింది మీకోసం. అవునరా సన్నాసులారా, నా డబ్బులు ఖర్చు పెట్టి మరీ మీకోసం చేపలు తెచ్చాను. కూర్చోండి, తినండి. పిల్లలు చాలా ఆనందంగా వాళ్ళ అమ్మల పక్కన కూర్చుంటారు. తల్లులు ముగ్గురు వాళ్ళ పిల్లలకి ప్రేమతో చేపల కూర వడ్డిస్తారు. పిల్లలు ఆ వంట తిని అమ్మ చేత వంట ది బెస్ట్ అని పొగుడుతూ అందరూ కలిసి గట్టిగా నవ్వుకుంటూ ఆనందంగా చేపల కూర తింటారు. ఆ చిన్న గొడవ వల్ల తల్లుల పిల్లల మధ్య ప్రేమ ఇంకా గట్టిగా పెరిగిపోతుంది. చెరువు దగ్గర కూరగాయల వ్యాపారం. ఆకాశం నుండి సూర్యుడు నిప్పుల వాల కురిపిస్తున్నట్లు ఎండలు మండిపోతూ ఉంటాయి. ముఖ్యంగా కూరగాయల వ్యాపారం చేసుకునే తుని పిచ్చుకకి ఈ ఎండల వల్ల చాలా నష్టం వస్తూ ఉంటుంది. ఉదయం మార్కెట్ నుండి ఎంతో ఫ్రెష్ గా తెచ్చిన కూరగాయలు మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ వేడికి వాడిపోయి వడదెబ్బ తగిలినట్టు ముడతలు పడిపోతూ ఉంటాయి. ఒకరోజు మధ్యాహ్నం రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, మహిగ్రద్ద కూర్చొని తమ వ్యాపారాల గురించి బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఏంటి ఎండలు! నాకైతే వ్యాపారం చేయాలనే ఆసక్తి పూర్తిగా పోయింది. ఈ రోజు ఉదయం 2000 రూపాయలు పెట్టి పచ్చటి కూరగాయలు, ఆకుకూరలు కొనుక్కొచ్చానా? మధ్యాహ్నం 2 గంటలయ్యేసరికి అవన్నీ ఎండిపోయి పసుపు రంగులోకి మారిపోయాయి. అలా వడలిపోయిన కూరలను చూసి ఎవరు కొనడం లేదు. నా బాధ కూడా అదే తుని. నా కిరాణా షాపులో పెట్టిన క్యారెట్లు, వంకాయలు అన్నీ కూడా ఒక్కపూటికి ముడతలు పడిపోతున్నాయి. ఈ ఎండవేడికి మనకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. కూరగాయలు ఫ్రెష్ గా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలి, కానీ మనకి అంత స్తోమత లేదు కదా. వాతావరణం ఇలాగే ఉంటే ముందు ముందు చాలా కష్టంతోనే వడలిపోయిన కూరగాయలు తింటే పక్షులకు కూడా రోగాలు వస్తాయి. ఎక్కడైనా చల్లగా ఉన్న చోట వ్యాపారం చేస్తే బాగుంటుంది కదా. ఈ రచ్చబండ దగ్గర అయితే డైరెక్ట్ గా ఎండ తగులుతుంది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, చల్లగా ఉన్న చోట వ్యాపారం చేయడమా? ఆగు మహి గారు, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మన ఊరి బయట పెద్ద చెరువు ఉంది కదా, ఆ చెరువు గట్టు దగ్గర పెద్ద పెద్ద మర్రి చెట్లు కూడా ఉన్నాయి. ఆ చెట్ల నీడలో చెరువు నుండి వచ్చే చల్లటి గాలికి ఎప్పుడూ ఏసీ వేసినట్టు ఉంటుంది. మనం మన బండిని ఇక్కడ రచ్చబండ దగ్గర కాకుండా ఆ చెరువు గట్టికి మార్చుకుంటే ఎలా ఉంటుంది? చోటు చిలుక సంతోషంగా, వావ్ తుని, నీ ఐడియా సూపర్. చెరువు ఒడ్డునైతే చల్లటి గాలొస్తుంది. ఆ గాలికి కూరగాయలు కూడా రోజంతా ఫ్రెష్ గా ఉంటాయి. పైగా సాయంత్రం పూట మన ఊరి జనాలందరూ కూడా ఎండకు తట్టుకోలేక ఆ చెరువు గట్టుకే వస్తారు. అక్కడే వ్యాపారం చేస్తే మనకి గిరాకీ కూడా బాగా పెరుగుతుంది. నిజమే తుని, ఇది చాలా తెలివైన ఆలోచన. రేపటి నుండి నువ్వు నీ కూరగాయల బండిని ఆ చెరువు ఒడ్డున పెట్టుకో. అందరికీ నేను ఈ విషయం చెబుతాను. మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక ఎంతో ఉత్సాహంగా తన కూరగాయల బండిని తీసుకుని చెరువు ఒడ్డునున్న ఒక పెద్ద చెట్టు నీడలో ఏర్పాటు చేస్తుంది. చెరువులో ఉన్న నీళ్ల మీదుగా వచ్చే చల్లటి గాలికి ఆ కూరగాయలు రోజంతా ఎంతో పచ్చగా, తాజాగా ఉంటాయి. ఉదయం తెచ్చిన కూరగాయలు సాయంత్రమైనా కూడా అప్పుడే కోసుకొచ్చినట్టు నిగనిగలాడుతూ ఉంటాయి. సాయంత్రం అవ్వగానే ఊరి జనాలందరూ చెరువు దగ్గరికి వస్తారు. అబ్బా, ఎంత చల్లటి గాలి వస్తుందో! ఏంటి తుని, నీ బండిని ఇక్కడికి మార్చావు? ఈ కూరగాయలు చూడు ఎంత పచ్చగా ఉన్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నాకు 1 కిలో టొమాటోలు, 1/2 కిలో బెండకాయలు ఇవ్వు. తీసుకో లూసీ, ఇక్కడ గాలి చాలా చల్లగా ఉండడం వల్ల కూరగాయలు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటున్నాయి. ఈ ఎండాకాలం అంతా నా వ్యాపారం ఇక్కడే. ఎవరు వడిలిపోయిన కూరలు తినాల్సిన అవసరమే లేదు. చాలా మంచి పని చేసావుతున్నాయి. నిన్న నేను వేరే ఊళ్ళో వంకాయలు కొన్నాను. వండుతుంటే లోపలంతా పాడైపోయి ఉన్నాయి. మీ దగ్గర కూరగాయలు మాత్రం ఐస్ లో పెట్టినట్టు భలే ఫ్రెష్ గా ఉన్నాయి. నాకు కూడా కొంచెం కొత్తిమీర, క్యారెట్లు కట్టివ్వు. చూసావా తుని, జనాలందరూ ఎంత ఆనందంగా కొంటున్నారు. గంటలోనే నీ బండిలో సగం కూరగాయలు అయిపోయాయి. ఈ రోజు నీకు మంచి లాభాలు వస్తాయి. అవును చోటు, నాకు చాలా సంతోషంగా ఉంది. నా కష్టం వృధాగా పోలేదు. ప్రజలకు మంచి తాజా కూరగాయలు అందించగలుగుతున్నాను. అలా తుని పిచ్చుక వ్యాపారం చెరువు కట్టున చాలా అద్భుతంగా సాగుతూ ఉంటుంది. ఊర్లో ఉన్న పక్షులందరూ తుని దగ్గరే కూరగాయలు కొంటూ ఉంటారు. ఈ విషయం మెల్లగా చిచ్చుకాకి చెవిలో పడుతుంది. చిచ్చుకాకి ఎప్పట్లాగే తన పిసినారితనం మరియు అసూయతో తుని వ్యాపారం చూసి కుళ్ళుకుంటుంది. ఒకరోజు రాత్రి చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో మాట్లాడుతుంది. చిచ్చుకాకి కోపంగా పళ్ళు కొరుకుతూ, వాయ్ చిన్నగా, చూసావా ఆ తుని పిచ్చుక తెలివితేటలు? రచ్చబండ దగ్గర కూరలు వడలిపోతున్నాయని తెలివిగా చెరువు కట్టుకెళ్లి బండి పెట్టింది. ఆ చల్లటి గాలికి కూరలు ఫ్రెష్ గా ఉంటున్నాయని ఊళ్ళో జనాలంతా ఆ తుని దగ్గరకే క్యూ కట్టి మరీ వెళ్తున్నారు. రోజుకి 1000 రూపాయల పైనే సంపాదిస్తుందట ఆ తుని. అవునమ్మా, తుని ఆంటీ ఐడియా చాలా బాగుంది. మనం కూడా రేపు వెళ్ళి అక్కడే కొనుక్కుందాం. మన ఇంట్లో కూరగాయలు అయిపోయాయి కదా. చిచ్చుకాకి చిన్ను తల మీద మొట్టికాయ వేసి, కొనుక్కుందామా వేదావా? మనం డబ్బులు ఇచ్చి దాని దగ్గర ఎందుకు కొనుక్కోవాలరా? దాని దగ్గర ఉన్న తెలివితేటలు నా దగ్గర లేవా ఏమిటి? రేపటి నుండి నేను కూడా ఆ చెరువు దగ్గరే ఒక పెద్ద కూరగాయల బండి పెడతాను. ఆ తుని కంటే ఎక్కువ డబ్బులు నేనే సంపాదిస్తాను.
కానీ అమ్మా మనకి కూరగాయల వ్యాపారం ఎప్పుడూ చేయలేదు కదా. తుని ఆంటీకి ఎక్కడ ఏ కూరలు తక్కువకి దొరుకుతాయో బాగా తెలుసు. మనం చేస్తే లాస్ అయిపోతుందేమో అమ్మా. ఓసిని పిచ్చిగానే వ్యాపారం అంటే ఏముందిరా, పక్క ఊరికి వెళ్లి రైతుల దగ్గర సరుకు తెచ్చి ఇక్కడ అమ్ముకోవడమే. కానీ నేను ఆ తుని పిచ్చుక కంటే ఒక్క అడుగు ముందే ఉంటాను. దానికి 10 రూపాయల లాభం వస్తే నాకు 100 రూపాయల లాభం రావాలి. ఎలా అమ్మా? తుని ఆంటీ ఇప్పటికే చెరువు గట్టు మీద మంచి ప్లేస్ పట్టుకుంది కదా. చిచ్చుకాకి నవ్వుతూ, అదే నా మాస్టర్ ప్లాన్ రా చిన్నగా. తుని పిచ్చుక బండిని చెరువు ఒడ్డున గట్టు మీద పెట్టింది కదా, గాలి మాత్రమే తగులుతుంది అక్కడ. నేను ఒక్క అడుగు ముందుకేసి నా బండిని ఏకంగా చెరువు నీళ్ళలోనే పెడతాను. చిన్నుకాకి షాక్ అయ్యి, నీళ్ళలోనా? అమ్మో, నీళ్ళల్లో బండి పెడితే ఎవరైనా వస్తారా? కూరగాయలన్నీ తడిసిపోయి పాడైపోతాయి కదమ్మా. పాడబోరా దద్దమ్మ, నీళ్ళలో కూరగాయల బుట్టలు కొద్దిగా మునిగేలా పెడతాను. అప్పుడు ఆ కూరగాయలన్నీ ఎప్పుడు నీళ్లను పీల్చుకుంటూ ఉబ్బిపోయి ఇంకా పెద్దగా ఐస్ లో పెట్టినట్టు కరకల్లాడుతూ ఉంటాయి. నా కూరగాయలు చూస్తే ఎవరైనా ఆహా ఎంత తాజాగా ఉన్నాయో అని నా దగ్గరే కొంటారు. అప్పుడు ఆ తోని వ్యాపారం పూర్తిగా మూతపడిపోతుంది. రేపు ఉదయాన్నే వెళ్ళి సరుకు తెద్దాం, పడుకో. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి పక్క ఊరికి వెళ్లి చాలా పెద్ద మొత్తంలో కూరగాయలు కొనుక్కొని వస్తుంది. దండిగా టొమాటోలు, వంకాయలు, క్యాబేజీలు బుట్టల్లో నింపుకొని ఒక పెద్ద బండి మీద వేసుకుని చెరువు దగ్గరకు వస్తుంది. తుని పిచ్చుక బండి చెట్టు నీడలో గట్టుపైన ఉంటుంది. చిచ్చుకాకి తన బండిని ఏకంగా చెరువులోకి దించుతుంది. చెరువు ఒడ్డున నీళ్లు మోకాలి లోతు ఉండే దగ్గర ఆ బండిని పెడుతుంది. నీళ్లలో బుట్టలు సగం మునిగి కూరగాయలకు నీళ్లు తగులుతూ ఉంటాయి. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏంటి చిచ్చు, నువ్వు కూడా కూరగాయల బండి పెట్టావా? చాలా సంతోషం. కానీ ఏంటి బండిని నీళ్లలోకి దించావు? లోపలున్న కూరగాయలన్నీ తడిసిపోయి కుళ్ళిపోతాయి కదా, పైకి తీసుకురా బండిని. చిచ్చుకాకి వెటకారంగా, నాకేం చెప్పదులేతోనే, నాకు వ్యాపారం రాదనుకున్నావా ఏంటి? నావి స్పెషల్ వాటర్ కూరగాయలు. నీ బండికి కేవలం గాలి మాత్రమే తగులుతుంది, అందుకే నీ కూరలు 4 గంటలకే వాడిపోతాయి. నా బండి ఏకంగా చెరువు నీళ్ళలోనే ఉంది. నా కూరగాయలు రోజంతా ఫుల్లుగా ఏసీలో ఉన్నట్టుంటాయి. చూస్తూ ఉండ, ఇవాళ నా సరకంత గంటలో అమ్ముడుపోతుంది. చిన్నుకాకి భయంగా బండి దగ్గర నిలబడి, అమ్మో, నాకు భయంగా ఉందమ్మా. బండి నీళ్ళల్లో ఊగుతుంది. ఏవైనా చేపలు వచ్చి కరుస్తాయేమో. భయపడక చిన్నగా గట్టిగా పట్టుకో బండిని. జనాలు రాగానే గట్టిగా అరువు. సాయంత్రం అవుతుంది. మహీకృత, చోటు చిలుక, లూసీ పౌడంతో పాటు ఊరి జనాలు చాలా మంది చెరువు గట్టుకొస్తారు. వాళ్ళు నీళ్ళల్లో ఉన్న చిచ్చుకాకి బండిని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి చిచ్చు, ఇదేదో కొత్తగా ఉంది. బండిని తీసుకెళ్లి నీళ్ళల్లో పెట్టావేమిటి? నీకు కూడా బండితో పాటు స్నానం చేయాలనిపించిందా ఏమిటి? చిచ్చుకాకి గర్వంగా, స్నానం కాదు మహిగారు, ఇది నా కొత్త కాన్సెప్ట్. ఫ్లోటింగ్ ఫ్రెష్ వెజిటేబుల్స్. నా బుట్టలు నీళ్ళల్లో ఉండడం వల్ల కూరగాయలు ఎప్పుడు తడిగానే ఉంటాయి. కావాలంటే చూడండి, నా టొమాటోలు ఎంత ఎర్రగా ఎంత పెద్దగా ఉన్నాయో. తోని పిచ్చుక దగ్గర కంటే నా దగ్గర సరుకు 100 రెట్లు బాగుంటుంది. రండి, నా దగ్గరే కొనండి. అబ్బా, నీ గొప్పలు చాలా చిచ్చు. కానీ కూరగాయలు నీళ్ళల్లో నానితే కొద్దిగా మెత్తబడిపోతాయి కదా. సరేలే, కానీ ముందు నాకు ఒక 1/2 కిలో టొమాటోలు ఇవ్వు. రేట్ ఎంత? 1/2 కిలో టొమాటోలు 50 రూపాయలు మాత్రమే. చోటు చిలుక షాక్ అయ్యి, 50 రూపాయలా? తుని పిచ్చుక కేజీ టొమాటోని 50 రూపాయలకి ఇస్తుంది. నువ్వు ఏకంగా డబుల్ రేట్ చెబుతున్నావు. ఇదేం దోపిడీ చిచ్చు? దోపిడీ ఏముందే చోట, నావి హై క్వాలిటీ వాటర్ టొమాటోలు. ఇవి నీళ్ళల్లో ఉండి ఇంకా బరువు పెరిగాయి. పైగా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. కావాలంటే తీసుకో, లేకపోతే మానే. నా దగ్గర బేరాలు ఆడొద్దు. ఈ చిచ్చుకాకి బుద్ధి ఎప్పటికీ మారదు. అది పిసినారి మరియు అత్యాశ గలది. రేటు చూస్తే మండిపోతుంది. నేను వెళ్లి తుని దగ్గరే కొనుక్కుంటాను. రండి లూసీ, నా దగ్గర ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి. చిచ్చు, కూరగాయలు నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచకు, పాడైపోతాయి. చిచ్చుకాకి రేట్లు ఎక్కువగా చెప్పడం వల్ల ఎవరు ఆమె దగ్గర కూరగాయలే కొనరు. అందరూ తుని పిచ్చుక దగ్గరికి వెళ్లి తమకు కావలసిన కూరగాయలు కొనుక్కుంటారు. తుని బండి గంటలో ఖాళీ అయిపోతుంది. కాని చిచ్చుకాకి బండి దగ్గర ఒక్క బుట్ట కూడా అమ్ముడుపోదు. ఆమె నీళ్లలో నిలబడి విసిగెత్తిపోతుంది. చిచ్చుకాకి కోపంగా, ఏంట్రా ఈ జనాలు ఎంత మంచి ఫ్రెష్ కూరగాయలను నీళ్ళలో పెట్టి అమ్ముతుంటే ఒక్కడు కూడా కొనలేదేంటి? నాకైతే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఈ నీళ్ళలో నిలబడి. నేను ముందే చెప్పాను కదమ్మా, మనం రేట్ ఎక్కువ చెప్పాం, అందుకే ఎవరూ రాలేదు. పైగా కూరగాయలు నీళ్ళలో నాని మెత్తగా అయిపోతున్నాయి చూడు. ఈ వంకాయలు అయితే బురద రంగులోకి మారుతున్నాయి. చిచ్చుకాకి కంగారుగా బుట్టలు చూస్తూ, అవునరా చిన్నగా, ఈ నీళ్ళలో ఎక్కువసేపు ఉండి కూరగాయలన్నీ మెత్తపడుతున్నాయి. తొందరగా బండిని పైకి లాగదాం రా, లేకపోతే సరకంతా పాడైపోయేలా ఉంది. మనం పెట్టిన పెట్టుబడి. చిచ్చుకాకి, చిన్నుకాకి ఇద్దరు బండిని చెరువు గట్టు మీదకి లాగడానికని ప్రయత్నిస్తారు. కాని నీళ్లలో నానడం వల్ల కూరగాయల బుట్టలు చాలా బరువుగా అయిపోతాయి.
అదే సమయంలో చెరువు అవతలి వైపు నుండి వాతావరణం హఠాత్తుగా మారుతుంది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. చల్లటి గాలి కాస్త పెద్ద ఈదురు గాలిగా మారుతుంది. బుజ్జి పిచ్చుక భయంగా, అమ్మా గాలి చాలా గట్టిగా వస్తుంది. అమ్మా చెరువులో కూడా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి చూడు. అవును బుజ్జి, గాలి వాన వచ్చేలా ఉంది. అందరూ చెట్ల కిందకి వెళ్ళిపోండి. బండిని జాగ్రత్తగా పక్కకు పెట్టేయండి. అమ్మో, చెరువులో నీళ్లు సుడిగుండంలాగా తిరుగుతున్నాయి. చిచ్చు, ఓ చిచ్చు, త్వరగా నీ బండిని పైకి లాగు. చెరువులో పెద్ద అరొస్తుంది. నీ బండి కొట్టుకుపోతుంది. చిచ్చుకాకి భయంతో వణుకుతూ, అలాగరా చిన్న గట్టిగా లాగం. బండి బరువుకి అస్సలు కదలట్లేదురా. నా కూరగాయలు, నా పెట్టుబడి అంతా నీళ్ళలోనే ఉంది. చిచ్చుకాకి ఎంత గట్టిగా లాగినా ఆ బండి కదలదు. అంతలోనే ఆ ఈదురుగాలికి చెరువులో ఒక పెద్ద అల పైకి లేస్తుంది. ఆ అల సూటిగా వచ్చి చిచ్చుకాకి బండిని బలంగా కొడుతుంది. ఆ పెద్ద అల తాకిడికి బండి తలక్రిందులైపోతుంది. బండి మీదున్న కూరగాయల బుట్టలన్నీ చెరువు నీళ్లలోకి పడిపోతాయి. చిచ్చుకాకి చిన్నుకాకి కూడా ఆ నీళ్లలో పడిపోయి మునిగిపోతారు. టొమాటోలు, బెండకాయలు, క్యాబేజీలు అన్నీ నీళ్లలో తేలుతూ చెరువు మధ్యలోకి కొట్టుకుపోతూ ఉంటాయి. చిచ్చుకాకి లేచి అరుస్తూ, బాబాయ్, నా కూరగాయలు, నా టొమాటోలు పట్టుకోరా చిన్నగా. ఆ క్యాబేజీని పట్టుకో. అయ్యో, నా 5,000 రూపాయల సరుకంతా కూడా నేల పాలైపోతుందే. చిన్నుకాకి నీళ్లలో ఈదుతూ, అమ్మో నా వల్ల కాదమ్మా, నీళ్లు చాలా ఫోర్స్ గా ఉన్నాయి. ఆ కూరగాయలు చాలా స్పీడ్ గా చెరువు మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి. మనం వెళ్తే మునిగిపోతాం. అప్పుడే ఆ చెరువులో ఉన్న ఒక పెద్ద పెద్ద చేపలు, పీతలు, కప్పలు అన్ని ఆ నీళ్లలో తేలుతున్న కూరగాయల మీద పడి దాడి చేస్తాయి. చేపలు టమాటాలను నోట కరుచుకొని లోపలికి లాక్కెళ్తాయి. కప్పలు క్యాబేజీల మీద కూర్చొని ఆకులను కొరుకుతూ ఉంటాయి. చిచ్చుకాకి గుండెలు బాదుకుంటూ, అయ్యా, ఆ చేపలు చూడండి నా టమాటాలను ఎలా మింగేస్తున్నాయో. ఊరే చేపలరా, అవి మీకోసం తెచ్చినవి కాదురా, నేను డబ్బులు పెట్టుకున్నవిరా. నా కూరగాయలు నాకు ఇచ్చేయండిరా. మహీకృత గట్టిగా నవ్వుతూ, చిచ్చుకాకి తగిన శాస్త్ర జరిగింది. ఎక్కువ ఆశగా పోయి బండిని నీళ్ళలోకి దించింది. ఇప్పుడు ఆ చేపలకి ఫ్రీగా డిన్నర్ అరేంజ్ చేసింది. అవును మహి గారు, ఏసీ మార్కెట్, వాటర్ టొమాటోలు అని తెగ బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు చూడు ఆ చేపలన్నీ చిచ్చు వాటి వాటర్ టొమాటోలు భలే ఉన్నాయని ఎగురుకుంటూ తింటున్నాయి. నాకైతే నవ్వాగట్లేదు. కకృతి పడి తుని వ్యాపారాన్ని దెబ్బ కొడతామని అనుకుంది. చివరికి తన వ్యాపారమే నీళ్లలో కలిసిపోయింది. ఇది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. తుని పిచ్చుక, మహీకృత, చోటు చిలుక పిల్లలందరూ చెరువు కట్టు మీద నిలబడి చిచ్చుకాకి బురద ముఖం చూసి, చేపలు కూరగాయలు తినడం చూసి పగలబడి నవ్వుతారు. చిచ్చుకాకి మాత్రం నీళ్లలో నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఖాళీ బండిని చూసుకుని ఏడుస్తూ ఉంటుంది. కాని తుని పిచ్చుక జాలి పడుతూ, ఏడవకు చిచ్చు, నీకు నేను ముందే చెప్పాను నీళ్లలో బండి పెట్టద్దు అని. వ్యాపారం చేయాలంటే తెలివి ఉండాలి కాని పక్క వాళ్ళ మీద అసూయ, అత్యాశ ఉండకూడదు. అత్యాశకపోతే ఇలాగే ఉన్నది కాస్త ఊడిపోతుంది. రా, బండిని పైకి లాగుదా. చిచ్చుకాకి ఏడుస్తూ, నా తప్పు నాకు తెలిసి వచ్చింది పని. నీ మీద కుళ్ళతో నేను అతి తెలివి ఉపయోగించాను. నా అత్యాశ వల్లే నా పెట్టుబడి అంతా నీళ్ళలో కొట్టుకుపోయింది. నా స్వయంకృత అపరాధం వల్ల నాకు ఈ శిక్ష తప్పలేదు. నేనిక జీవితంలో ఇలా పక్క వాళ్ళ వ్యాపారాన్ని చూసి ఇంకా ఏడవను. నాకు బుద్ధి వచ్చింది. అందరూ కలిసి చిచ్చుకాకి బండిని చెరువులో నుండి బయటికి లాగుతారు. చిచ్చుకాకి ఏడుస్తూ తన ఖాళీ బండిని తీసుకుని ఇంటికెళ్లిపోతుంది. ఆ తర్వాత తుని పిచ్చుక వ్యాపారం చెరువు కట్టున ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా లాభాలతో సాగిపోతుంది.